చూడండి చూడండి, కొట్టించుకుంటున్నారు, పడిపోతున్నారు. ఏ మరి ట్రైన్ ఎక్కాలి అంతే. హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిలీప్ ట్రైన్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? డార్లింగ్స్, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం జేఎన్టీ దగ్గర. అవి ఇది బిట్ బాక్స్, ఇవి ఫిల్టర్స్, డీజిల్ ఫిల్టర్స్ అండ్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్స్. సర్వో ఇంజిన్ ఆయిల్ 15W40 క్లాత్. ఇవి ఓల్డ్ స్పానర్స్ మనవేని, కొత్తవి తీసుకుంటున్నాం. ట్యాబ్లో పెట్టేసుకుంటాం. ఈరోజు ముంబై వచ్చేసాం, కొలంబోలి టు దారుఖానా వెళ్తున్నాం. మెటీరియల్ మొత్తం తీసుకున్నాం, కార్లో క్యాబ్లో వెళ్తున్నాం. అక్కడికి సర్వీసింగ్ చేస్తున్నాం. ఫస్ట్ ట్రైన్కి ఇంజిన్ ఆయిల్స్ అండ్ బెల్ట్స్, ఫిల్టర్స్ అన్ని చేంజ్ చేసి తర్వాత ఇక్కడ నుంచి మనం బయలుదేరాలి ముంబై టు హైదరాబాద్. ఇతను మెకానిక్ ప్రసన్న గురు, సీనియర్ మెకానిక్. ఇంజిన్ ఆయిల్ ట్రైన్ బోల్ట్ ఓపెన్ చేస్తున్నారు. చూస్తున్నారు ఎంత బ్లాక్ గా కారిందో. నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ ఎంత వచ్చిందంటే 22 లీటర్స్ అలాగ వచ్చింది. ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఇది సైడ్ ఫిల్టర్స్. ఇవి ఇంజిన్ ఆయిల్కి 2 ఉంటాయి ఇంజిన్ ఆయిల్కి. ఇప్పుడు సర్వీసింగ్ చేస్తున్నాం అంటే చైనా వాళ్ళు నేను నమ్మలేము కాబట్టి వాళ్ళు ఎప్పుడు సర్వీసింగ్ చేశారో ఏమో తెలియదు. ఇప్పుడే మన వెహికల్ చైనా నుంచి ఇక్కడ ఇంపోర్ట్ అయింది కదా, అక్కడ ఎప్పుడు సర్వీసింగ్ చేశారో అవన్నీ మనకు తెలియదు. అందుకే మనం సర్వీసింగ్ చేసుకుని పట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే మనకి రూట్లోనే ఏం ఇబ్బంది ఉండకుండా వెళ్ళాలంటే ఇవన్నీ చేయించుకోవాలి, మ్యాండేటరీ. मैं वीडियो बनाता है यूट्यूब में, ये सब काम करता है। हैं? ये सब काम करते हैं। हाँ। చిన్న చిన్న వల్ల రీజన్స్ వల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి మోటార్ ఫీల్డ్లోనే. ఏ వెహికల్ అయినా అంతేనే. సర్వీసింగ్ మ్యాండేటరీ, ఎందుకంటే ఇన్ని అవర్స్ అని చేయాలి. మనం ఇప్పుడు చేయించుకున్నామంటే మన నెక్స్ట్ సర్వీసింగ్ ఎప్పుడు, ఎన్ని అవర్స్కి ఎన్ని కిలోమీటర్స్ చేంజ్ చేయాలో తెలుస్తుంది మనకి. వెహికల్ కొద్దిగా టైర్లు కడిగేసి పూజ చేశాను. ఫస్ట్ టైం పూజ వెహికల్కి. ఎలాగుందో కామెంట్లో కామెంట్ చేయండి. ఎంతో మంచిగా అవ్వాలని కోరుకుంటూ చేశాను. ఇంకా నీట్గా కడగాలి, తుడాలి, మొత్తం చేయాలి. ఇక ఇదే మొత్తము చాలా రోజులు డస్ట్ పట్టేసి ఉంది. ఆయిల్ మార్కులు కూడా ఉన్నాయి. కొద్దిగా నీట్గా కడగాలి వెళ్ళిన తర్వాత, గ్యారేజ్కి వెళ్ళిన తర్వాత. డార్లింగ్స్, చూస్తున్నారుగా ఆ సిప్ మీద బూమ్ లిఫ్ట్స్ అంటే మన 4 టైర్ జేఎల్జీస్ ఉంటాయి కదా, దాన్ని పట్టుకొని వెళ్ళి కింద బ్రిడ్జ్ మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు. అంటే పెయింటింగ్, నెక్స్ట్ ఏమైనా డ్యామేజ్ అయితే సిమెంట్ వర్క్స్ అవన్నీ చేస్తున్నారు. నెక్స్ట్ అలాగా పోర్టు దగ్గరికి వెళ్తున్నాం, బందర్ పోర్టు. ఇదే ముంబైలోని. ఏ వెహికల్స్ వచ్చినా ఇందు లోపల నుంచి వస్తాయి. ఇవే మెయిన్ గేట్స్ అంట, ఎగ్జిట్ గేట్స్. ఒకటి లోపలికి వెళ్ళడానికి, ఒకటి అవుట్ సైడ్కి. అలా ఖాళీగా ఉన్నప్పుడు అలాగ వెళ్ళాము చూడటానికి. ఇక్కడే బందర్ పోర్ట్ అంటే వెళ్ళాము దగ్గర. బయట ఎలా తిరిగాము. మాన్యువల్ క్రేనేనా? డార్లింగ్స్, ఈ గ్యాప్లో నేను ఊరు వెళ్ళేసి వచ్చేసా ఒక 10 డేస్కి. ఎందుకు అంటే మా అన్నయ్యది మ్యారేజ్ అయింది, అందుకే తప్పక వెళ్ళాల్సి వస్తుంది. ఒక 10 డేస్ అయిపోయింది ఊరు వెళ్ళి. ముంబై టు హైదరాబాద్, హైదరాబాద్ టు విలేజ్ వెళ్ళేసి వచ్చేసాను. ఇప్పుడు అంతలోగా ఇవేమైందంటే హబ్ గ్రీజింగ్స్ ఇవన్నీ చేశారు. టైర్స్ అని బయటకు తీసేశారు. అసలు ఏం అర్థం అవ్వలేదు ఏం చేస్తున్నారు ఏంటని. ఈ డిస్క్ ఎక్కడ పడి ఉందో తెలియదు. చూస్తున్నారుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే స్టేషన్. దగ్గర దగ్గర ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయంటే 14-15 ఉన్నాయి. 14-15 ట్రాక్స్ ఉన్నాయి. 20 ప్లాట్ఫామ్స్ ఉంటాయేమో. ట్రైన్ అయితే ఎంపీగా దొరికింది. కొద్దిసేపులో చూపిస్తాను చూడండి ఎంత రెస్ట్ అవుతుంది ట్రైన్. లోకల్ ట్రైన్ రన్నింగ్లోనే ఎగబడి ఎక్కిపోతున్నారు ప్రజలు. చూడండి ఇప్పుడు ఎలాగ ఎక్కుతారు జనాలు. ట్రైన్ ఖాళీ.
Not 7B18 from Nadar-Mumbai Express via Mumbai conduct is shortly leaving from platform number 7. Passengers are requested to occupy their seats very time. The boarding in night train is very limited tonight. We wish you a happy journey. చూడండి ఇప్పుడు ఎలా ఎంత సన్యాసం చేస్తారు వాడు. ఇదే చూడండి కొట్టించుకుంటున్నారు, పడిపోతున్నారు. చూసారుగా ఇదంతా లైఫ్, ముంబై లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది. పొద్దున్న 7 నుంచి స్టార్ట్ అయిపోద్ది, నైట్ 10:30, 11 వరకు ఇలానే ఉంటుంది రష్ లైఫ్. మరి ట్రైన్ ఎక్కాలి అంతే. ఈ అమ్మాయిలు చూస్తున్నారుగా, అమ్మాయిలు చూడండి అంతే. మరి ముంబై అంటారు, అందుకే ముంబై అంతా లైన్. చూడండి గాయస్, వీళ్ళందరూ వెయిటింగ్ చేస్తున్నారు. జస్ట్ దేనికోసం అంటే ఆటో కోసం. అంతా లైనే, బుర్ర పోతుంది. చిన్న లైన్, మనం ఆటో కోసం వెయిటింగ్ చేస్తున్నాం. అంబియన్స్ ఒక ఫుల్ మార్కెట్, ఇదంతా తానేలోనే పెద్ద మార్కెట్లో. ఎక్కడ చూసినా బ్లాక్ ఆటోలోనే. ఏ బాబు సైడ్ అన్ని నల్ల ఆటోలేనే. ఇక్కడ చూస్తున్నారుగా, ఇదంతా ఆటో రేస్ లాగా ఉంటాయి, అన్ని ఈక్వల్గా వెళ్తూనే ఉంటాయి. జీ 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 ఒకటే సౌండ్. మీటర్ చూస్తున్నారుగా, మీటర్ అది. వచ్చాం దగ్గరికి, ఆటో వెళ్ళిపోయింది. అంది వాక్లో వెళ్తున్నా. ముంబైలో 100కి ఫ్యామిలీలో 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్నారంటే 4 మెంబర్స్ అలాగే ఎంప్లాయీస్ అని. ఏదో రేర్ కేసులోనే వ్యూ అయితే హైలైట్గా ఉంది. ఎప్పుడైనా చూసారా ఇలాగ కుక్క దీని మీద పడుకోవడం? చెప్పడం మర్చిపోయాను, ముంబైలో మ్యాక్సిమం అందరి దగ్గర ఐఫోన్స్ అనేవి కామన్. ఎవ్రీ సింగిల్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మ్యాక్సిమం ఐఫోన్స్ ఉంటాయి. కామన్ అయిపోయింది. ఏం లేదన్నా ఎవ్రీ మంత్ 30,000 సింపుల్గా శాలరీలు తీసుకుంటారు ఫ్యామిలీ మొత్తం ఎంప్లాయీస్. సేఫ్ సైడ్ ఎంజాయ్ చేయాలంటే ముంబైకి రావాలని నాకు అనిపించింది. వచ్చేసాం. ఈ బిల్డింగ్స్ లోపలనే ఉంటుంది అంకుల్ వాళ్ళ రూమ్, ఫ్లాట్. ఇది ఒకప్పుడు బిర్లాది కంపెనీది, కార్బన్ పేపర్ కంపెనీ అంట. అపార్ట్మెంట్ చేసి సేల్ చేశారు. అంటే ఒక 25 years బ్యాక్ది. ఫుల్గా గార్డెన్ అన్నీ ఉన్నాయి. ముంబైలో మ్యాక్సిమం ఎవరి దగ్గర ఉండవు. చాలా బాగుంటాయి. ఇలా చిత్ర ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క బ్లాక్కి పేరు ఉంటుంది. అల్ట్రా గార్డెన్ ఇది పార్క్. ఇలా పిల్లలు ఆడుకుంటుంటారు.
మస్తుగా ఉంటుంది. ఇదంటే రేవతి. మొత్తానికి వచ్చేసాను లిఫ్ట్లోనే. 5th ఫ్లోర్ మంది, 7 ఫ్లోర్స్ ఉన్నాయి మొత్తానికి. ఇక్కడ ఫ్లాట్స్ మళ్ళీ చెప్పాలంటే వెరైటీగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఫ్లాట్స్ ఒకే సైడు పక్క పక్కన ఉంటాయి, కానీ అటు ఒక ఫ్లాట్ ఇటు ఒక ఫ్లాట్, సింగిల్ డోర్ పక్క పక్కన ఉంటాయి. చూపిస్తాను పరంగా చూస్తున్నాగా, డోర్ వెళ్ళగా సైడ్ సైడ్ ఉంటాయి. అదొక ఫ్లాటు, ఇదొక ఫ్లాటు, ఇదొక ఫ్లాటు, అదొక ఫ్లాటు, అలాగ ఉంటాయి. ఇది అంకుల్ అది చెట్టు జానకిరావు, విఘ్నేష్. అసలైన వీడు అంటే ఇదే. నేనన్నా తానేలో చాలా దారుణంగా ఉందని వీడియో చూపించాను, లేదు ఇంకా దారుణంగా ఉంటుంది అని చూపించారు వీడియోలో. నేను అవాక్ అయ్యాను. మార్నింగ్ వచ్చేసాను, మళ్ళీ 9:30కి అలాగ వచ్చేసాను ఇక్కడికి పార్కింగ్లోకి. షిప్పు ట్రైలర్ పైన వెళ్తుంది, లో బెడ్ ట్రైలర్ పైన, కొత్త షిప్పు భలే ఉంది. హలో, హైదరాబాద్ డెలివరీ. ఇదిగోండి డార్లింగ్స్ మన బండి. రై రై మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను. డైరెక్ట్ ఆటో తీసుకున్నాం. మినిమం 26 రూపీస్ స్టార్ట్ అవుతుంది. టైం దగ్గర 9:30 అలా అవుతుంది. చూస్తున్నాగా మినిమం 26. నెక్స్ట్ కింద కిలోమీటర్స్ ఉంటుంది. మీటర్ ఆటో దీన్ని, ఎక్కడికి వెళ్ళినా మీటర్ ఆటోస్ ఉంటాయి ఎక్కువగా. చాలా ట్రాఫిక్ ఎక్కువ ముంబైలో. చూస్తున్నాగా వెయిటింగ్ పడినా వెయిటింగ్ ఛార్జెస్ కూడా కౌంట్ అవుతాయి మళ్ళీ. అలాగే వెయిటింగ్ ఛార్జెస్ కూడా అలా పడిపోతూనే ఉంటాయి. మొత్తం టోటల్ 90 రూపీస్ అయింది నాకు. పెయింటింగ్ అవుతుంది వెహికల్. క్రూప్ 80 టన్ ఆల్టర్ అండ్ క్రైన్. చూస్తున్నాగా క్రూప్. మన బండి అక్కడ పార్కింగ్లో పెట్టాము. పక్కన XMG 60 టన్, దాని పక్కన మన బండి ఉంది, పార్కింగ్లో ఉంది. కొలంబోలీలో ఉన్నా ప్రస్తుతానికైతే. టైర్లు కూడా తీసుకున్నాం అలాగా సేఫ్టీ కోసం. నిన్న నైట్ పూజ చేసి స్టార్ట్ అయిపోయాము. కొలంబోలో పెట్టాము. రే రోడ్ నుంచి కొలంబోలోకి వచ్చాము. ఇది పెద్దనాన్న అవుతారు వాళ్ళ అబ్బాయిది వెహికల్. స్కూటీ మీద ఇక్కడే ఇంట్లో ఉంటారు. అక్కడ నుంచి వచ్చాను. ఏం పనికి వస్తుందని తిరగాలి కదా నటు బోల్డ్లకి. అలాగా ఈ సైడ్ మిర్రర్ పెట్టాను తెచ్చి. ఇది సెట్టింగ్ దీనికోసం ఒక 3 అవర్స్ అయిపోయింది. ఏంటంటే బ్యాక్ సైడ్ ఈ డయా మనకి పెద్దది అయిపోయింది. నార్మల్గా అయితే చిన్న డయాలు ఉంటాయి. నెక్స్ట్ ఆ స్క్రూలు 1.2 ఇంచ్ ఇచ్చాను, 2.5 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోయి అప్పుడు టైట్ అయింది. ఇంత కష్టపడి మొత్తం అన్ని చేసినందుకు 25 డేస్ అయిపోతుంది. రేడియేటర్ ఏమో చిన్న లీక్ ఉంది. నెక్స్ట్ ఇంజన్ హీట్ అవుతుంది. ఇప్పుడు ఇది షాపు పట్టుకుని వెళ్తున్నాం ఆటోలోనే. దగ్గర కళ్యాణ్ తాకా అంట, 20 కిలోమీటర్స్. చూడాలి, అక్కడ కొత్త ఉంటే ఎక్స్చేంజ్ చేసుకొని తెచ్చేయాలి అని అన్నారు. చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టం. రోడ్డు డ్యామేజ్ ఉంది. వచ్చేసాము ఆల్రెడీ 35 కిలోమీటర్స్ వచ్చాం రే రోడ్ నుంచి మనకి ఇక్కడికి. తీరా చూస్తే ఏమైందంటే 100కి టెంపరేచర్ వెళ్ళిపోయింది. అది ఒకసారి కనుక్కొని చెప్తే అంత వెళ్ళకూడదని అన్నారు. మళ్ళీ ఇవన్నీ చెక్ చేసి ఇవన్నీ చేంజ్ చేయాలి అన్నట్టు మాట్లాడగానే చేస్తాం. కొలంబోలి నుంచి వెళ్తాం. మోటార్ ఫీల్డ్ ఎలాగే ఉంటుంది. ఇదంతా కొత్త బిల్డింగ్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ సైడ్ మెట్రో వస్తుంది. మెట్రో వర్క్. ఆటోడు కంగారు అయిపోయి వస్తున్నాడు, ఏంటి మాట్లాడుతున్నాను పిచ్చోళ్ళగా. ఈ సైడ్ ఉంది కదా, ఆ సైడ్ మెట్రో వర్క్ స్టార్ట్ అవుతుంది. కొలంబోలి నుంచి అలాగా మన అటువైపు కళ్యాణ్ వరకు ఇదంతా అవుతుంది. చూస్తున్నాగా వ్యూ ఎలాగుందో. శాన్ ఇది నాకు ఐడియా లేవు అవి ఏంటా వెహికల్స్ అని. షోరూమ్ అది ఫ్యాన్ ఇది అనేది అర్థం. చూసారా 4 క్లిప్స్. గ్యారేజ్, అన్ని గ్యారేజ్లు కనబడుతున్నాయి. గ్యారేజ్లు, జనరేటర్లు. ఇది చూడండి ఇప్పుడు వస్తుంది అక్కడ గ్యారేజ్. క్రేన్ భూములు వస్తుంది. కుప్పలు కుప్పలు కుప్పలు
కామన్ ఇక్కడ. అంటే ఫీల్డ్ తెలిసి తెలియకపోయిన వాళ్ళు కూడా బోల్డ్ మంది కొనేస్తారు. ఈ 3 క్రేన్లోని 3 శానీ 80 టన్ క్రేన్లోనే తెలిసినది ఒకటి ఉంది 80 టన్. 50 ప్యాక్ వెహికల్స్ లాగా ఉన్నాయి. ఈ 3 ఒక వెహికల్ మా బావాల ఫ్రెండ్ తీసుకున్నారంట. నాకు కిందక ఫోన్లో చెప్పారు, వచ్చారు ఆల్రెడీ బండి దానికి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అతనికి. మొత్తానికి అయిపోయింది రేడియేటర్. డార్లింగ్స్ చూస్తున్నారుగా, మొత్తానికి రేడియేటర్ కొత్తది వేసేసారు. టాటా కంపెనీది. దాన్ని అంటే మన ఫ్రేమ్ని ఆల్టర్నేషన్ చేసి పెద్దగా చేసేసారు. బాగా చేశారు. నెక్స్ట్ ఇది థెర్మోస్టిక్ వాల్ అంటారు. ఇది ఏంటంటే హీట్ ఎక్కితే ఓపెన్ అవుతుంది, వాల్ ఉంటుంది అందులో. అది ఓపెన్ అవ్వకపోయినా వెహికల్ హీట్ అవుతుంది. అందుకే దాన్ని డైరెక్ట్ హోల్ చేసేసాడు. చిన్న హోల్ చేసేసి అదే మొత్తం అదంతా కట్ చేసేసి ఒక పెద్ద వాషర్ వేసి దాన్ని హోల్ చేశాడు. కాపర్తో బ్రీజింగ్ చేసేసి కంప్లీట్ చేశాడు. బండిలోని రేడియేటర్ వాటర్ కోసం బిస్లరీ. ఇక్కడ ఒక్కొక్క క్యాను ఇది 50 రూపీస్. అంటే డ్రింకింగ్ వాటర్ 50 రూపీస్ క్యాన్. అంటే నార్మల్ బిస్లరీ అయినా వాటర్ ప్లాంట్ నుంచి వస్తాయి కదా, మన సైడ్ అయితే 20 రూపీస్ ఉంటాయి. ఇక్కడ 50 రూపీస్ మినిమం ఛార్జ్. 50 రూపీస్. రేడియేటర్లో వాటర్ టాప్అప్ చేస్తున్నాం. మొత్తం అన్నీ ఫిట్ అయిపోయి రేడియేటర్ని స్టార్ట్ చేయడమే బాకీ ఉంది. ఇంకా బండి చాలా చాలా దుమ్ముగా ఉంది. కడుక్కోవాలి, వెళ్ళిన తావాలనుకుంటున్నా. చూస్తా. రేంజ్ రోవర్ వింటేజెస్ కార్స్ అవన్నీ. చార్లైట్ వింటేజెస్ కారు అంటే జిఎస్ డిజైన్ ఓల్డ్ వెహికల్స్. ఇది రేమండ్ కంపెనీ ఓనర్ కంట ఇష్టమైన స్పాట్. ఎగ్జిబిషన్ ఆఫీస్ ఉంటుంది. ఇది చూడండి ఒకసారి, నార్మల్ దీపము. లైట్ వాటర్ వేయగానే మనకి వాటర్ ఆగిపోయింది. వాటర్ వేస్తే బ్రైట్ అవుతుంది. ముంబై అంటారు, అందుకే నాకు కావాలరా ఇది. మొత్తానికి స్టార్ట్ అయిపోతాం డార్లింగ్స్. నిమ్మకాయలు అన్నీ పెట్టుకున్నాం. ఆపరేటర్ తెలుగు ఆయన దొరికారు, కొత్త ఆయన. ఈరోజు సండే ఈవినింగ్.